నిపుణుడైన సైనికుడు, తన రాజ్యాధికారం ద్వారా పరిపాలనలో నిష్ణాతుడు, సుల్తాన్ యొక్క ప్రధాన బ్రిటిష్ అధికారి. అతని తండ్రి హైదర్ మొదటి 2 అనగా 1780-84లలో ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించారు. టిప్పు సుల్తాన్ చరిత్ర. 1790 మేలో వారికి వ్యతిరేకంగా యుద్ధాలు. ఒక దేవాలయం డేట్ వద్ద జరిగిన యుద్ధాన్ని వర్ణించే కుడ్య చిత్రం. స్తంభాలున్న మండపాలు మరియు బంగారు పూత పూసిన దీపస్తంభం ఉన్న బహిరంగ ప్రాంగణం గుండా ప్రవేశము. కోట యొక్క తూర్పు చివరన 1787లో టిప్పుచే నిర్మించబడిన జామీ మసీదు ఉంది. ఇది ఇరువైపులా పొడవైన మినార్లతో కూడిన ఒక ఎత్తైన ప్రార్థనా మందిరం. 1783లో నిర్మించబడిన టిప్పు సుల్తాన్ వేసవి విడిది అయిన దరియా దౌలతాబాద్ కోటకు కొద్ది దూరంలో దక్షిణంగా నదికి సమీపంలో ఉన్న ఒక అందమైన తోట మధ్యలో ఉన్నది. దీని ప్రతివైపు మధ్యలో 3 వంపు ఆకారపు ద్వారాలు ఉన్నాయి మరియు ఈ రాజభవనం మొత్తం స్తంభాలతో కూడిన వరండాతో చుట్టుముట్టబడి ఉంది. వరండా యొక్క తూర్పు మరియు పశ్చిమ గోడలు 2 కుడ్య చిత్రాలతో కప్పబడి ఉన్నాయి. వీటిని 1855లో పునరుద్ధరించారు. పశ్చిమ గోడపై యుద్ధ దృశ్యాలు ఉన్నాయి. వాటిలో ఒకటి బ్రిటిష్ పోలిలర్ పై హైదర్ అలీ సాధించిన విజయాన్ని 1780 ఆ విజయాన్ని ఇక్కడ వివరిస్తుంది. అయితే తూర్పు గోడ రాజ్యసభ దృశ్యాలను వర్ణిస్తుంది. చెక్కిన చెక్క పని మరియు ఫ్రెంచ్ ఇంజనీర్ల నియామకం సుల్తాన్ యొక్క ప్రధాన ప్రత్యర్థులు. డేట్ వద్ద జరిగిన యుద్ధాన్ని వర్ణించే కుడ్య చిత్రం. స్తంభాలున్న మండపాలు మరియు బంగారు పూత పూసిన దీపస్తంభం ఉన్న బహిరంగ ప్రాంగణం గుండా ప్రవేశం. అయ్యే దౌలత్బాగ్ శ్రీరంగపట్టణ గోడలపై చిత్రించిన సుందరమైన పూల డిజైన్లు మొఘల్ ప్రభావాన్ని వెల్లడిస్తాయి. ఈ రాజభవనం ఇప్పుడు ఒక మ్యూజియంగా ఉంది. ఇందులో చిత్రాలు, పటాలు మరియు టిప్పు జ్ఞాపికలు ప్రదర్శనలో ఉన్నాయి. ఇంకా దక్షిణంగా అబ్బేడు బోయిస్ చర్చి. ఇక్కడ విద్వాంసుడైన ఫ్రెంచి జెసూట్ మతగురువు మరియు రచయిత 1799-1823 మధ్య నివసించారు. బ్రిటిష్ శ్మశాన వాటికను దాటిన తర్వాత హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ల సమాధులైన గుంబజ్ ఉన్నాయి. గదుల గోడలు టిప్పుకు ఇష్టమైన పులిచారుల నమూనాతో అలంకరించబడ్డాయి. నల్లచందనం మరియు దంతంతో చేసిన తలుపులు 1855లో వైస్రాయ్ లార్డ్ డల్హౌసీ నుండి బహుమతిగా లభించాయి. కావేరీ నది యొక్క 2 పాయల సంగమం ఇంకా దక్షిణంగా ఉంది.